ఈరోజు డైరీ ఆవిష్కరణ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టకాడు శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసిన అత్యున్నత మహారాజులు, స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, కింద ఉన్న నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ బీసీ మహాసభ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎన్నో కష్ట నష్టాలకు తట్టుకుంటూ నడిపిస్తున్నారు మెట్టకాడు శ్రీనివాస్ గారు. అయితే మనము ఈ బీసీ సంఘాలు ఏర్పాటు చేసి ఈ డైరీ ఆవిష్కరణలు, క్యాలెండర్ ఆవిష్కరణలు ఇవన్నీ ఏర్పాటు చేయడము ఎందుకంటే బీసీలను అందరినీ సంఘటితం చేసి ఐకమత్యంగా ఒక తాడిపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఎన్నో సంఘాలు ఏర్పాటు అయినాయి ఇప్పుడు. కానీ నాకు ఒక బాధ ఏంటంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ పోకుండా ఇప్పుడు అందరూ కూడా మొన్న మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఒక జేఏసీగా ఏర్పడి అందరూ ఐకమత్యమై ఉద్యోగ సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడిగా ఉద్యమించినప్పుడే ప్రభుత్వాలు భయపడ్డాయి. ఇప్పుడు కూడా అన్ని సంఘాల నాయకులు కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడిగా ఒక కార్యాచరణ చేసి, ఇంతకుముందు పెద్దలు కూడా కొంతమంది చెప్పిండ్రు, మనము ప్రభుత్వానికి అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇచ్చుకుంటూ పోతే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, మనకి ఏదేమైనా చివరకు చట్టసభల్లో రిజర్వేషన్ వచ్చినప్పుడే మనం ఎంత సంఘటితంగా ఎంత పోరాటం చేసినా కూడా చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. మనము కూడా పోరాడి చట్టసభలలో రిజర్వేషన్ అయ్యేంత వరకు కూడా అందరూ అన్ని సంఘాలు కలిసి ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, మొదట మాకు చట్టసభల్లో బీసీల రిజర్వేషన్, మా జనాభా ఎంతుందో మాకంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఢిల్లీలో కూడా ఒక ధర్నా పెట్టి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను సూచన చేస్తున్నా. ఇంకా ఏదైనా పోరాడితేనే, మనం పోరాడకుంటే స్వాతంత్రం వచ్చేది కాదు, పోరాడకుంటే తెలంగాణ వచ్చేది కాదు, పోరాడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పని నా ఉద్దేశము. ఒక ఉద్యమంలో మరొక ఉద్యమం రావాలని చెప్పని నా ఉద్దేశం. ఎప్పుడైతే తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమము ఉవ్వెత్తున లేచిందో అప్పుడే తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు బీసీలు కూడా ఒక ఉద్యమంలో చేస్తేనే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన వస్తుందని చెప్పని నా అభిప్రాయం. ఇంకా ఎక్కువ సమయం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ తక్కువ సంఖ్య అని చెప్పనుకోని అంటారు, కానీ తక్కువ సంఖ్య అనుకుంటలేను. ఒక్కొక్క నాయకులు 1000 మందితో సమానం కాబట్టి మనకి ఇది గొప్ప విషయము. ఒక రాజకీయ నాయకులు, ఒక పార్టీ నాయకులు సమావేశం పెడితే 10 మంది వస్తలేదు. ఇప్పుడు గమనిస్తూ ఉన్నాము. ఒక ఎమ్మెల్యే పిలిస్తే కూడా 10,000 మంది రాని కాలం ఇది. కాబట్టి ఇంతమంది కార్యకర్తలు కాదు, నాయకులు, గొప్ప నాయకులు వచ్చి ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు.